హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు కామెంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఐఐటి మద్రాస్లో మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేసే ఈ యొక్క సంస్థలో అని ఈ యొక్క విద్యా సంస్థలో మనకి తాజాగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఏదైనా 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అయితే ఇందులో అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఎవరైనా కానీ అకౌంట్స్కి సంబంధించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కోర్సులు అంటే బీకామ్లో కానీ బీబీఏలో కానీ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్స్ట్రా మనకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు అయితే మనకు డిగ్రీలో 50% మార్క్స్తోని దానికంటే ఎక్కువ మార్క్స్ ఇచ్చిన వారైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 60% మార్క్స్తోని పాస్ అయిన వారైతే దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఎవరైతే ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క క్వాలిఫికేషన్ని అదేవిధంగా ఈ యొక్క మార్క్స్ను క్రాస్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అయితే కనుక మనకు ఖచ్చితంగా 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది లభిస్తుంది. సో ఈ యొక్క శాలరీ అనేది మనకు ఎవ్రీ మంత్ అనేది మనకు పే చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ పవర్ పాయింట్లో కానీ నాలెడ్జ్ ఉండాలని చెప్పారు. అది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్ కోర్సు అలాంటిది అకౌంట్సింగ్ కానీ పర్చేస్ మేనేజ్మెంట్లో కానీ చేస్తే కనుక వారికి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థి వారికి ఖచ్చితంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ 3 విషయాలు అయితే ఖచ్చితంగా అభ్యర్థులు గమనించండి. సో ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన దాంట్లో కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒక అకౌంటింగ్ కోర్సు చేస్తే కనుక వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఉద్యోగానికి ఈ మినిమం ఏజ్ వచ్చేసి మనకు 30 ఇయర్స్ వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ తీసుకున్నారు. అది కూడా మనకి ఎస్సీ ఎస్టీలకు అయితే. అదే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారు ఉన్నారో వారు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి కేవలం రిటన్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి మాత్రమే మనకు ఈ యొక్క ఉద్యోగంగా సెలెక్ట్ చేస్తారు. సో మనకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకు ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారమే మనకు ఈ యొక్క ఉద్యోగానికి అనేది షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మన యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనము ఈ యొక్క లింక్ ద్వారా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ లింక్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లింక్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఈ లింక్ కనుక దొరకకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే మమ్మల్ని అడగండి. ఖచ్చితంగా మీకు ఈ యొక్క కామెంట్ సెక్షన్లో ఈ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్ ద్వారా మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ సర్టిఫికేట్స్ ఆఫ్ డిగ్రీ ప్రొవిజనల్ కానీ ఫిజికల్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క లింక్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి. సో ఒక అభ్యర్థి కేవలం ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు కండిషన్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఒక అభ్యర్థి ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేయాలి. సేమ్ పోస్టుకు 2 అప్లికేషన్ చేస్తే కనుక వారి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26 ఏప్రిల్ 2026 అనమాట. సో ఈ యొక్క డేట్ లోపలనే మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేకపోతే మనకు ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ కాదు, మన యొక్క అప్లికేషన్ అనేది తీసుకోరు. సో దీనికి సంబంధించి ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ ద్వారా మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో సెపరేట్ అప్లికేషన్కి సపరేట్ ఈచ్ పోస్ట్కి అంటే ప్రతి పోస్టుకు మీరు సపరేట్గా చేయాల్సి ఉంటుంది. కానీ సేమ్ పోస్టుకు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మనకి ఒక అప్లికేషన్ని ఒక ఈమెయిల్ ద్వారా మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసి అప్లై చేయండి. సో మనకి క్యాండిడేట్ వచ్చేసి మనకు మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేయవచ్చు. కానీ ఒకే పోస్టుకు 2 దరఖాస్తులు మాత్రం చేయకూడదు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో అలా చేస్తే కనుక ఖచ్చితంగా మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో క్యాండిడేట్ వచ్చేసి మనకు ఇండియాలో ఉన్న ఎవరైనా సరే, అది తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని స్టేట్ల వారికి అయితే సమాన అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మీరు ఇక్కడ మర్చిపోవద్దు.
సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఈ యొక్క మొబైల్ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ కావచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే మీరు ఖచ్చితంగా మనకి కామెంట్ సెక్షన్లో మీకున్న డౌట్స్ని మీరు పోస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఐఐటి మద్రాస్ సంబంధించిన దాంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.